అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తది. ఓకేనా? మీరు ఆన్‌లైన్‌లో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఏ విధంగా ఉంటది? ఎలా ఉంటదనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ విధంగా మీకు ప్రొఫైల్ అనేది వస్తది. అంతేకాదు మీ డీటెయిల్స్ అనేది వస్తది. ఒకవేళ రాకపోతే మీకొచ్చిన ఇన్విజిలేటర్‌ని అడిగితే వాళ్ళు కూడా మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తారు. ఓకేనా? మీరు వెంటనే అడగండి. అడగకపోతే మీకే ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేదేంటి? ఇన్‌స్ట్రక్షన్స్. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ వస్తది. మీరు జాగ్రత్తగా ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తారు. మీకు తెలిసిందే 180 మినిట్స్ ఉంటాయి. 160 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ విధంగా ఉంటది? ఎలాగా? ఏంటనేది చూడండి. కానీ దీంట్లో మో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే. చూడండి 1 యూ హావ్ నాట్ విజిటెడ్ ద క్వెషనెట్. 1 అంటే వైట్ కలర్‌లో ఉన్నట్టయితే ఆ క్వెషన్ ఇంకా మనం విజిట్ చేయలేదని అర్థం. రెడ్ కలర్‌లో అంటే యూ హావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ అంటే విజిట్ అయ్యారు. కానీ ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ కలర్‌లోకి వచ్చారు అనంటే ఆల్రెడీ అది ఆన్సర్ చేసేసారని అర్థం. నెక్స్ట్ పర్పుల్ కలర్‌లో వచ్చారనంటే అది ఆన్సర్ చేయకుండా మనకి చూడండి ఇప్పుడు సెకండ్ క్వెషన్‌కి వెళ్ళాము. అది ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళాలి కదా! అలాగ వెళ్ళినట్టయితే మీరు అది పర్పుల్ కలర్‌లో వస్తది. నెక్స్ట్ పర్పుల్ ప్లస్ గ్రీన్ కలర్‌లో బాల్ లాగా ఉంది కదా! అది కూడాని. కాకపోతే ఆ ఫోర్త్ క్వెషన్ పర్పుల్ కలర్‌లో అయితే కన్సిడర్ చేయరు. ఇదైతే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఈ కలర్ గ్రేడింగ్ గురించి మీకు జాగ్రత్తగా తెలియాలి. వీటి గురించి ఏ డౌట్ ఉన్నా సరే ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అర్థమవుతుందా? ప్రతి దానికి రిప్లై ఇస్తాను. మీకు తగ్గట్టు ఇంకా ఎటువంటి వీడియో చేయమన్నా సరే చేస్తాను కూడాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్, నెక్స్ట్ అని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. ఇంకొక ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి ఏంటి అంటే ఏ సబ్జెక్ట్‌లోని ఎన్ని మార్క్స్, ఎన్ని మినిట్స్, నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? ఉండవా? ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ 80 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 80 మార్క్స్. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అని అర్థం. నెక్స్ట్ ఫిజిక్స్‌లో చూసినట్టయితే 40 మార్క్స్. అదేవిధంగా 40 క్వెషన్స్. కెమిస్ట్రీ అదేవిధంగా టోటల్‌గా 160. నెక్స్ట్ 180 మినిట్స్ ఉంటది. 160 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్‌లోని క్వెషన్ పేపర్ ఉంటది. నెగెటివ్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ ఇంగ్లీష్ గాని, తెలుగు గాని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా మీకు డిస్‌ప్లే అవుతది. నెక్స్ట్ ఐ హావ్ రీడ్ అండ్ అండర్‌స్టాండ్ దగ్గర క్లిక్ చేసి మీరు అప్పుడు ఇక్కడ చూడండి జాన్ స్మిత్ అని ఉందా? అక్కడ మీ ప్రొఫైల్ వస్తది. మీ పేరు ఏంటైతే అది వచ్చి మీ యొక్క ఫోటో కూడా వస్తది. అగో క్లిక్ చేశారు. ఐయామ్ రెడీ విత్ బిగిన్. ఇప్పుడు క్వెషన్ పేపర్‌లోకి వెళ్ళారు. చూడండి పైన రెడ్ కలర్‌లో ఉంది కదా! ఆ రెడ్ కలర్‌లోకి వచ్చారంటే అర్థం. అంటే క్వెషన్‌ని విజిట్ చేశారని అర్థం. పక్కన 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. కానీ అవి వైట్ కలర్‌లో ఉన్నాయంటే వాటిని విజిట్ చేయలేదని అర్థం. ఇప్పుడు చూడండి రెడ్ కలర్‌లో ఒక క్వెషన్ చూసాము. దాని ఆన్సర్ అనేది ఆ ఒక క్వెషన్ ఒక ఆన్సర్ అనేది మనకి తెలిసినట్టయితే ఈ 4 ఆప్షన్స్‌లోని ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేశారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని గ్రీన్ బటన్ అనేది కిందన ఉంది కదా! దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తాది. ఈ నెక్స్ట్ క్వెషన్‌లో మళ్ళీ చూడండి రెడ్ కలర్ వచ్చింది. అంటే గ్రీన్ కలర్ వెళ్ళిపోయింది ఫస్ట్ క్వెషన్ అంటే మీ యొక్క ఫస్ట్ క్వెషన్ అనేది అటెంప్ట్ చేసేసారు. నెక్స్ట్ రెడ్ కలర్‌లోకి వచ్చారు. అంటే మళ్ళీ సెకండ్ క్వెషన్‌కి విజిట్ చేశారు. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ ఈ సెకండ్ క్వెషన్‌లో మీకు దాని ఒక ఆన్సర్ తెలీదు. ఆ క్వెషన్‌కి ఒక ఆన్సర్ తెలీదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు థర్డ్ క్వెషన్‌కెళ్ళాలి. ఏ విధంగా వెళ్తారంటే కిందన జాగ్రత్తగా చూడండి. క్లియర్ రెస్పాన్స్, ప్రీవియస్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేస్తే సెకండ్‌ది పర్పుల్ కలర్‌లోకి వెళ్ళి మీకు థర్డ్ క్వెషన్ అనేది ఓపెన్ అవుతది. మళ్ళీ రెడ్ కలర్‌లో వచ్చిందంటే అది విజిట్ అయ్యారని అర్థం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకవేళ థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసినట్టయితే ఏదో ఒక క్వెషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఆన్సర్ తెలియపోతే మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్‌కి వెళ్తారు. ఇక నేను ఏదో ఒక క్వెషన్ చూసాను. క్వెషన్‌కి ఒక ఆన్సర్ అనేది సెలెక్ట్ చేస్తానమ్మా. సెలెక్ట్ చేసి అప్పుడు అది రైటు అని అనిపిస్తే మాత్రం ఇప్పుడు చూడండి 5 అని పెట్టాను. 5కి ఆప్షన్ పెట్టాను. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీరు ఫోర్త్ క్వెషన్‌కి వెళ్ళిపోతారు. అంటే ఈ విధంగా ఉంటది. మీకు ఇంకా వీటి మీద ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మీకు తగ్గట్టుగా మీకు రిప్లైస్ గానీ ఏదైనా నేను పెడతాను. ఓకేనా? మీ డౌట్‌లన్నీ క్లియర్ చేస్తాను. థాంక్ యూ.